ఆ ఊళ్ళో పసుపు కుంకాలతో వచ్చిన అమ్మవారిని ఊరేగించి గర్భగుడిలో కొలువుంచుతారు. ఈ జాతర ప్రాశస్త్యం ఏమిటి అంటే, ఆ రాత్రి ఓ వరాహాన్ని ఓ చక్రాల బండి మీద ఉన్న ఓ సగ్గొచ్చి గర్భగుడిలో అమ్మవారి దగ్గర ఉంచుతాం. తెల్లవారుజామున 5 గంటలకి ఒక మేకపోతుని బలిచ్చి వరాహాన్ని ఊసంచి తీసి వదిలేస్తారు. అది పరుగున పారిపోతుంది. అది అలా పరుగు పెడితే ఊరంతా పాడి పంటలతో కళకళలాడుతూ ఉంటుందని ఊరి ప్రజలంతా నమ్ముతారు. ప్రతి సంవత్సరం ఇదే కొనసాగుతుంది. మరీ చేస్తాం. కాకపోతే ఇన్ని సంవత్సరాల నుండి మూఢనమ్మకాలతో బతికేస్తున్నారు. పసుపు కుంకాలు ఎవరు పెడితే ఏముంది, అందులో తప్పేమీ లేదు కదా. తప్పురా నాన్న, అలా అనకూడదు. అలా చేసే ఒకసారి అమ్మవారి ఆగ్రహానికి 2 కుటుంబాలు బలైపోయాయి. ఏంటి తాతయ్య, అమ్మవారికి కూడా కోపం వస్తుందా? సాధారణంగా రాదు. వచ్చిందంటే మాత్రం ఆపడం ఎవరి వల్ల కాదు. ఏమైంది తాతయ్య? ప్రతి సంవత్సరంలాగే ఆ సంవత్సరం జాతర జరిగింది. అమలాపురంలో రాజులు ఎంతో ధనవంతులు. వాళ్ళ మాట శాసనంలా నడుస్తున్న రోజులవి. నమస్కారం అయ్యా. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? అయ్యా, ప్రతి సంవత్సరం మాదిరిగానే మన కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర రేపు 25వ తారీఖున మన గ్రామ పెద్దలంతా నిర్ణయించారు. ఆ జాతరకు పెద్దయ్య గారు మీరు తప్పకుండా రావాల్సిందిగా కూర్చోండి. నాకు రావడానికి అవ్వదు. అన్నయ్య వదిన వస్తారు. జాతర ఘనంగా చేయండి. సరే అయ్యా. ఆగండి. లక్ష్మి, వస్తున్నానండి. చెప్పండి. లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకునిరా.
పసుపు కుంకాల కోసం పుట్టింటికి వెళ్ళిన అమ్మవారు రావటం కాస్త ఆలస్యమైంది. వజ్రాయుధం మదమర్దనం బం 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 భువన గాత్ర జ్వలన నేత్ర గహన పాత్ర ఘన వన తీరా దహన గోల ధమన కాల ధరణి లీల జయ జయ శూరా ఓంకార హ్రీంకార బీజాక్షరాయ నీపర్ణరే కంటకా వంగమాయ ఆకాశ నీహారిత ముద్దురాయ కాలాంతక తన్మయ చిన్మయ బజరే బజరే బజ 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 బజరే బజరంగి బజరే బజరే బజ 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 బజరే బజరంగి ఎందుకు అందరూ అలా నిలబడి చూస్తున్నారు? జాతరను ప్రారంభించండి. పశుకుంకాల కోసం పుట్టింటికి వెళ్ళిన అమ్మవారిని ఇంకా గొయ్యలవారు పంపలేదయ్యా. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చే వరకు మేము ఎదురు చూడాలా? అది అసంభవం. వాళ్ళేమైనా మాకన్నా గొప్పవారా? వంశం అంటే మాది. మా చేత పసుపు కుంకుమలు పెట్టించుకోవాలంటే అమ్మవారికి కూడా అదృష్టం ఉండాలి. ఈ సంవత్సరం అమ్మవారికి పసుపు కుంకుమలు మేం పెడతాం. జాతరను ప్రారంభించండి. ఇప్పుడు ఎలా కుదురుతుందయ్యా? ఎన్నాళ్ళ బట్టో వస్తున్న ఆచారం ఇది మీరు మార్చగలరా? బజరే బజరే బజ 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 బజరే బజరంగి మణి వెళ్ళి గరగను తీసుకుని రారా. ఎవడాపుతాడో నేను చూస్తా. బజ బజరే బజరంగి జాతరను ప్రారంభించండి. ఊరు బాగుండాలంటే అమ్మవారి ఊర్లో ఉండాలి. ఆ అమ్మవారే ఊర్లో ఉండాలంటే నా అనుమతి తోడై ఉండాలి. చేయాలి.
పుట్టింటి వాళ్ళు పెట్టవలసిన పసుపు కుంకాలు వాళ్ళెవరో పెడుతుంటే నువ్వు ఎందుకు ఆపలేదక్కా? నేను ఆపలేకపోయాను చెల్లి. ఊరు బాగుండాలంటే అమ్మవారి ఊర్లో ఉండాలి. ఆ అమ్మవారే ఊర్లో ఉండాలంటే నా అనుమతి తోడై ఉండాలి. వజ్రాయుధం మదమర్దన బం 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 బం. ఏవండి, ఎన్నో రోజులుగా మన ఆవులు గేదెలు చనిపోతుంది. మనకేదో కీడు తగిలింది అనిపిస్తుంది. ఒక మంచి సిద్ధాంతిని కలిస్తే మంచిదేమో. అంటే ఇప్పుడు మనం రుద్రాన్ని కలవలసిన సమయం వచ్చింది. రుద్ర ఎవరండి? ప్రేతాత్మలను పంచభూతాలను ఆ ఆదిశక్తిని అదుపులో పెట్టగలిగే ఒకే ఒక వ్యక్తి రుద్ర. అతడే ఎన్నో ఏళ్లుగా మన వంశాన్ని కీర్తి ప్రతిష్టలను రక్షిస్తూ వచ్చాడు. ఇప్పటికీ రక్షిస్తూనే ఉన్నాడు. అతను ఇప్పుడు ఎక్కడున్నారండి? ఊరికి నడుబొడ్డున నవసహస్ర తపస్సు ముగించుకుని ఈ రోజే కళ్ళు తెరవబోతున్నాడు. వీలైనంత తొందరగా వెళ్ళి కలవండి. మణి, బండి సిద్ధం చెయ్యి. భువన గాత్ర జ్వలన నేత్ర గహన పాత్ర ఘన వన ధీరా దహన గోల ధమన కాల ధరణి లీల జయ జయ శూరా ఓంకార హ్రీంకార బీజాక్షరాయ నీ బందరే కంటకా వంగమాయ ఆకాశ నీహారిద ముద్దురాయ కాలాంతకా తన్మయ చిన్మయ బజరే బజరే బజ 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 బజరే బజరంగి బజరే బజరే బజ 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 బజరే బజరంగి ఆ తరువాత రాజవంశం ఏమైంది తాతయ్య?